గార్లిక్ కూడా స్టార్ట్ చేసినాము. కొంచెం అయితే కట్టి కొంచెం అయితే సగం అయినట్టే సాంగంటే కొంచెం ఇచ్చాను కదా. ఇదంతా కుప్ప అదే ఎంత గిజ్జరంతా దానికి దాన్ని తెలియదు గిజ్జరంతానే కట్ చేసి ఇదంతా మస్తు చేసినావు నువ్వు మరి ఇప్పటిదాకా ఒకదాని పెద్ద సాయం చేసినావు మరి మొత్తం పొద్దున మస్తు క్లీన్ చేసింది. అయితే బాగా ఉత్తయ్యారు బాగా షార్ట్స్ కట్ చేసి అన్నిటిలో అప్లోడ్ చేసిండు. కటింగ్ అప్లోడింగ్ అని చాలా టైం పడుతుంది. ఇక నాకు కూడా బ్లౌజ్ ఉండే కుట్టేసి అంటే ఏంటంటే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది, ఏమైనా చెట్లు పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నేను మనం అంటే షార్ట్ చేసాము ఈ చేసే పనులు. దానికి నేనైతే మరి అంతా స్టాప్ చేసి ఇట్లా కూరలు పెట్టుకుంటూ అంటాము. మరి ఓనర్ వాళ్ళు ఏమన్నారా అని చెప్పి. కానీ ఓనర్ వాళ్ళే మమ్మల్ని ఏంటంటే క్లీన్ చేసుకొని కూరలు ఇట్లా పెట్టుకొని మెయింటెనెన్స్ అనమాట. రోజు వాటర్ పట్టుకుని డే బై డే వాటర్ పడుతున్నాము. వాటర్ అంటే ఇవన్నీ మెయింటెనెన్స్ చూసుకోమని చెప్పారు అనమాట. అంతా తీసేసాము వీలైనంత వరకు. ఈరోజు అంగడి కాబట్టి గజ్వేల్ అంగడి ఉంటుంది బుధవారం రోజు. అంగడి కాబట్టి పోయి ఇత్తులు తీసుకొద్దామని అనుకున్నాము. కానీ ఇత్తులు అయితే తీసుకురాలి. ఇంకా ఆ ఇత్తులు ఏదంటే ఫర్టిలైజర్ షాప్లో తీసుకొద్దామని అనుకుంటున్నాము. ఆ ఫర్టిలైజర్ షాప్ ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి ఇంకా అంగట్లో తీసుకొస్తామంటే బండ్ల మీద తీసుకొద్దామని చిన్న చిన్న ప్యాకెట్లు అవి సరిగ్గా మొలవయ్యట అట్టని చెప్పి సపరేట్ కూర్చున్నాం. అది తీసుకురాలి ఈరోజు. తర్వాత తీసుకొస్తాము. ఇదంతా క్లీన్ చేసినాక ఇప్పుడు ఇదంతా పొద్దున క్లీన్ చేసాము. ఇప్పుడేమో ఇప్పటిదాకా ఈ క్లీన్ చేసిన ఆ నుంచి ఇందాక క్లీన్ చేసింది ఒక్కదే పాపము. నేను వేరే పని మీద ఉంటాను. ఇందాక క్లీన్ చేసుకుని ఇక్కడ కొంచెం ఉన్నది. ఈ కొంచెం కూడా ఇప్పుడు మళ్ళీ తీసేయాలి. ఇక ఇటు చూడండి ఇక గడ్డి మొక్క ఎంత ఉన్నది. ట్రాక్టర్తో అయితే ఇట్లా ఏంటి అంటారు కల్టివేటర్ ఇట్లా ఒకటి కల్టివేటర్ ఏమంటారు కానీ ఇది ట్రాక్టర్ వచ్చే ప్లేస్ కాదు కాబట్టి మనమే చేసుకోవాలి. మెల్లమెల్ల చేసుకుని కొంచెం కొంచెం అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇంకా కొంచెం ఉంది ఇంట్లో. ఇప్పుడు ఎంత అయితే వీకేసామో దీంట్లో సగం అంతా ఉంటుంది. అటు బయట 50% ఉంటుంది. అది తీసేస్తే అయిపోతుంది. ఇక ఇప్పుడు చెట్లకు నీళ్ళు పడదామని చూస్తాం. ఇక చెట్లకు నీళ్ళు పడితే మొన్న పట్టినాము నిన్న పట్టలేదు. మొన్న వానలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మధ్యలో పట్టలేదు. వానలు వచ్చిన రోజులు పట్టలే. వానలు రానప్పుడే పడుతున్నాము. ఇప్పుడు ఇక వానలు వాళ్ళే నిన్న అయ్యాల మళ్ళీ పడుతున్నాము. మొన్న పట్టినాము ఇలా పట్టాలి. అమ్మ శ్రద్ధ వెయిట్ చేస్తుంది అక్కడ నిలబడ్డది నీళ్ళు పడతా అని. ఎవరు పట్టనియ్యదు. ఇక ఇప్పుడు ఇదంతా గీకేద్దాం. ఇక నువ్వు అది ఏది దింపకు నేను వచ్చినాక దింపుతా. మోటార్ వేసి ఏం చేస్తున్నావు? పట్టు. దీని నిండు పట్ట చాలా రోజులండి. పట్టు చేయడం మొదట్లో పట్టు మంచిగా పట్టు. అట్లా ఫోర్స్తో పట్టకురా. సాల్తీ ఫోర్స్ పట్టకు. ఇటు చెట్లకు పని చేస్తూనే ఉంది. చెట్లకైతే నీళ్ళు పడుతున్నావు. అక్కడ గడ్డి కూడా తీసేయాలి. గడ్డి అటు కూడా బాగానే ఉంది. ఇటో నాటు తీసేస్తాం. రేపటి ఉండాలి. ఇక దానికి పట్టక పువ్వులు అన్నీ రాలిపోతాయి. మళ్ళీ మొదట్లోనే పట్టు. ఈ చెట్లకు పట్టు, ఈ చెట్టుకు, ఆ చెట్టుకు, ఈ చెట్టుకు పట్టు. మంచిగా చెట్లకు నీళ్ళు అంటే దాదాపు రోజు పట్టాలి లెక్క ప్రకారం. వానల కొట్టుట్లో మధ్యలో గ్యాప్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు పడుతున్నాం అనమాట. మళ్ళా 2 రోజులకు ఒకసారి పట్టినా ఏం కాదు అసలు. కానీ డే బై డే పట్టవచ్చు. రోజు నేను దోవనా? నేను దవ్వుతావు. అది చిన్నది ఉండేగా, చిన్నదంతా దవ్వుతా నేను. చీకటి ఉన్నది జర. కాకపోతే ఎలుగు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే లైట్లు బాగుంటాయి. అవి స్తంభాలకు కరెంటు పోల్లకు అన్ని లైట్లు ఉంటాయి. ఈ లైటు వెళ్తురు నైట్ అంతా ఉంటుంది. పొద్దున్న దాకా తెల్లారి దాకా లైట్ వెళ్తురు బాగుంటుంది. మంచిగా లైటింగ్ బాగుంటుంది. మనం బయట లైట్ వేసుకుంటున్నాం సరే ఇక్కడ అట్లుంటుంది. నీళ్ళని పట్టేసి ఈ చెట్లకు ఇక్కడ చెట్లకు కూడా నీళ్ళు పట్టేస్తాము. ఇక గడ్డి కూడా ఏమన్నా ఉంటే మెత్తగా అయ్యేందుకు జరంత పడితే పడతాము. వద్దా అటు గడ్డి తీసుడు వద్దా? నీళ్ళు పట్టుడు వద్దా? రేపు తీద్దామా? వెళ్తురు లేదు, చీకటి అయింది అంటుంది. కానీ ఒక 70% తీసేసింది దగ్గర. ఇక నీళ్ళు అయితే పట్టింది. అన్ని చెట్లకు ఇంకా అక్కడ చెట్లకు పట్టాలి.
ఇటు పట్టింది ఇప్పుడు ఖాళీగా ఉన్నది. ఇంకో గా చెట్టు కూడా పట్టరా, వేప చెట్టు కూడా కొన్ని. ఆడ మధ్యలో చెట్టు ఉన్నది పత్రి చెట్టు, దానికి కూడా పట్టు. ఇంకా పట్టి చెట్టుకి ఎందుకు పడుతున్నావు? ఇక్కడ మడక పడుతుంది, మడక పడనీయకు. పైప్ అగు పట్టేసుకో. మాకు దాని మీదకి పోతున్నావు నువ్వు. చెట్టు ఇరిగిపోయింది. అగు వంకాయ చెట్టు ఇరిగిపోతుంది. అయ్యో దాని మీదకి వాడికి పో, పైపు కాడికి పో. అటై ఇట్లే ఉంటుంది పట్టుడు అంటే. మరి నేను పడతా అంటే ఇక నువ్వు పట్టకు, సడన్గా పట్టకు. మమ్మీకి అయ్యి అడిగో, పైపు కాడిగో అడిగో. పో కింద పో, ఇటాను పో, ఇట్రా ఇక తీసుకో. మమ్మీకి అది మమ్మీకి అయ్యి వానికి పట్టకు. చల్ల ఓకే, ఎగ్దం పట్టకు. ఇచ్చాడు. మొత్తం మట్టి పట్టించు. పైపు మలక పడుతుంది. ఎటు దొరుకుతాడు పోకు పైపు. అటు మా దాంట్లో పట్టుడు అయిపోయింది. ఇంట్లో కూడా పడుతున్నాం. ఇలా కొన్ని చెట్లు ఉన్నాయి. అవి నిమ్మ చెట్లు, పెసర చెట్లు, మామిడి చెట్లు. ఇడైతే అంతా పట్టేసాం. మాకు కడిగిండు కూడా మా డాడీ. పక్క దాంట్లో కూడా పట్టేస్తున్నాం. వాళ్ళు ఇది కూడా చెట్లు ఎందుకు ఖరాబ్ చేయాలి. నిమ్మ చెట్టు, మామిడి చెట్టు ఎక్కువ కాదు. ఇందులో కూడా కొంచెం గట్టి కూడా తీసాను.